శ్రీమాత్రే నమః. ఈ వారం నవగ్రహ స్థితి. వృషభ రాశి యందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. మిథున రాశి యందు బుధ గురుల యొక్క సంచారం ఉన్నది. సింహమందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు తులా, వృశ్చికం, ధనురాశులు యందు సంచరించబోతున్నారు. కుంభరాశి వారికి ఈ వారం గురుగ్రహం అనుగ్రహిస్తుంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. నిర్ణయాలని చిత్తశుద్ధితో అమలు చేయండి. పొదుపు మదుపు దిశగా నిధులు మళ్లించండి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చంచలత్వం పనికిరాదు. కాలం మిశ్రమంగా ఉంది. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఈ రాశి వారికి కేవలం పంచమంలో ఉండేటటువంటి బుధుడు, పంచమంలో ఉండేటటువంటి గురువు, అలాగే చంద్రుడు వెరసి ఈ 3 గ్రహాల తాలూకు గ్రహ సంపత్తి, 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ 3 గ్రహాలు కూడా బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. బుద్ధి స్థానం అందున్నారు గురుడు. మనకు నచ్చింది చేయటానికి లేదా నచ్చినట్టు వ్యవహరించడానికి ఈ గ్రహస్థితి కారణం అవుతుంది. లేదు, కొన్ని సందర్భాల్లో గురుబలం ఉండడం వల్ల గురువులు చెప్పినటువంటి పని చేయాలి. అది మనకు నచ్చినా నచ్చకపోయినా మన గురువు గారు ఇలా చెప్పారు కాబట్టి, లేదా మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఇలా చెప్పారు కాబట్టి నచ్చకపోయినా కొన్ని పనులు చేసినప్పటికీ మంచి ఫలితాలని ఇస్తారు. పంచమంలో ఉండే బుధగ్రహం బుద్ధి చాంచల్యాన్ని తీసేస్తారు. చేద్దామనుకునేది చేసేయడమే. ఈ ఉద్యోగంలో మానేద్దాం అనుకున్నాం, మానేయడమే. ఇంకో ఉద్యోగం వెతుక్కుందాం అనుకున్నాం, వెతుక్కోవడమే. ఇలా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ని కలుగజేస్తుంది ఈ గ్రహస్థితి. జన్మరాహు యొక్క దోషం. ఇది ప్రధానంగా ప్రవాసమును కలుగజేస్తుంది. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటటువంటి స్థితిగతుల్ని, భార్యా బిడ్డలతోటి ఉండేటటువంటి కొంత అన్యోన్యతను దెబ్బతీసే విధంగా, అంటే మీకు వారు దూరంగా వెళ్ళడం, వృత్తిపరంగా వాటిపరంగా దూరంగా రావడం, లేదా మీరు చెప్పినటువంటి మాటను వారు లెక్క చేయకపోవడం, మీకు నచ్చే విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులను కలుగజేస్తారు. ఎక్కువ ఖర్చులు సూచిస్తున్నారు. అనవసరమైన తగవులు, ఏదో జరగబోతుందని ఊహించుకొని తగవులు పెట్టేసుకుంటారు. ఎంతసేపు కూడా ఈ ప్రస్తుత పరిస్థితి బాగుందా లేదా దీర్ఘదృష్టి ఉండదు. ఈ కుంభరాశి వారితో అదొక సమస్య. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలత ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలు సూచిస్తూ ఉన్నాయి ఈ గ్రహస్థితి. వాటి పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 4. అదృష్ట వర్ణం లేత ఆకుపచ్చ రంగు. శుభం.